వెట్రిమారన్ గారు అదే రాక్షస నవ్వుని మెయింటైన్ చేస్తూ ఇప్పటి వరకు నేను చేసిన నేరాలు ఘోరాలు నేనే ఒకసారి నెమరు వేసుకుంటూ నీకన్నీ చెప్తానన్నా, నా గురించి అన్నీ తెలుసుకునే రైట్ నీకు మాత్రమే ఉంది, బికాస్ నువ్వే నా రోల్ మోడల్వి అనగానే సెల్వరాఘవన్ గారు మాత్రమే కాదు, వీళ్ళకి కాస్త దూరంలో ఉన్న ఇందిరా గారు కూడా వెట్రిమారన్ గారి మాటలకు భర్తను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వదిన మొహంలో ఆశ్చర్యం చూసిన వెట్రిమారన్ గారి నవ్వు ఇంకాస్త పెద్దదైంది. అలా రాక్షసంగా నవ్వుతూనే సెల్వరాఘవన్ గారిని చూస్తూ, అసలు నేను ఇలా తయారవ్వడానికి పునాది వేసింది మా అమ్మ అప్ప. తాతల ఆస్తిని వాళ్ళిద్దరూ పుణ్యం పేరుతో దానం చేసుకుంటూ పోతుంటే అంత చిన్న వయసులోనే రక్తం మరిగిపోయేది నాకు. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎత్తైన ప్రదేశంలో నేను డ్రైవింగ్ చేస్తాను అని మారం చేసి డ్రైవింగ్ సీట్లోకి ఎక్కేసరికి అప్పటికే కారులో ఉన్న మా అమ్మ భయపడి అప్పాను పిలవడంతో ఆయన కంగారుగా వచ్చి కారులో కూర్చున్నారు. అప్పటికే నాకు కాస్త డ్రైవింగ్ టచ్ ఉండడం వల్ల కార్ని హిల్ ఎడ్జ్కి తీసుకెళ్లి నేను కార్లో నుండి సేఫ్గా దూకేశాను. వాళ్ళు మాత్రం నేను కోరుకున్నట్లుగా పైకి పోయారు అని చెప్పారు. తల్లిదండ్రుల మరణం ఎలా జరిగిందో గుర్తు చేసుకుని ఇంకా రాక్షసంగా నవ్వుతూ, ఇప్పటి వరకు అది కేవలం యాక్సిడెంట్ అనుకున్న సెల్వరాఘవన్ గారు తల్లిదండ్రులనే తన చేతులతో చంపాను అని చెప్తున్న తమ్ముడి క్రూరత్వానికి ఒళ్ళు గగురు పొడుస్తుంటే శరీరంలో ఏదో తెలియని వణుకు మొదలైంది. వెట్రిమారన్ గారు మళ్ళీ మాట్లాడుతూ, నేను కోరుకున్నట్టుగానే వాళ్ళు పోయాక నా ఆస్తి నేను హాయిగా అనుభవించొచ్చు అనుకుంటే తల్లిదండ్రి లేరని పెరియప్ప అంటే పెదనాన్న ముత్తుకృష్ణ గారు నన్ను కన్నబిడ్డగా చేరదీసి మీతో సమానంగా నాకేం కావాలంటే అదిచ్చి మరి గారవం చేసేవారు. నిజంగా అమ్మా అప్ప దగ్గర కంటే మీ దగ్గరే నాకు బాగుండేది అన్నా, కానీ నా కన్ను మా ఆస్తి కంటే 4 రెట్లు ఎక్కువ ఉన్న మీ ఆస్తి మీద పడి నాలో నిద్రపోతున్న రాక్షసుడు నిద్ర లేవడానికి పెద్దగా టైం పట్టలేదన్నా. కానీ అమ్మా అప్పాలను ఈ భూమి మీద నుండి పంపేసి నా ఆస్తి నాకు దక్కేలా చేసుకోవడం చాలా ఈజీ అయ్యింది. కానీ మీ విషయంలో అలా కుదరలేదు. అందరూ నిన్ను మెచ్చుకోవడం చూసి ముందు నేను నీలానే డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. పట్టుదలగా మెడిసిన్ చదువుతూ ఉండగానే కమలి అక్క పెళ్లి మాటలు మొదలయ్యాయి. అనుకున్నదే తడవుగా వెంటనే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. కానీ నా గుండె పగిలేలా రేపు పెళ్లి అనగా ముందు రోజు నాకు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే పెరియప్ప ఆస్తిలో 60% అక్కకి కట్నంగా ఇస్తున్నారని. ఆ విషయం తెలిసాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కని చంపేయాలని అనుకున్నాను. అమ్మ అప్పాలని చంపినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదన్నా. అక్క నిద్రపోతున్నప్పుడు తన మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేశాను. కానీ ఆ టైంలో నేను పడ్డ బాధ మాటల్లో చెప్పలేను. చాలా పెయిన్ తీసుకున్నాను. అన్నిటికన్నా నాకు ఆస్తే ముఖ్యం అని నన్ను నేను మోటివేట్ చేసుకుని అక్కని చంపేశాను అని చెప్పారు. అన్నల కంటే తనతోనే మరింత క్లోజ్గా ఉండే కమలి గారి చావుని తలుచుకుని బాధపడుతూ. ఇప్పటి వరకు చెల్లెలి ఆత్మహత్య వెనుక కారణం ఏంటో తెలియని సెల్వరాఘవన్ గారికి వెట్రిమారన్ గారి మాటలు వినగానే ఒళ్ళు చల్లబడిపోయింది. గుండెల్లో బాధ, భయం, కోపం, కంగారు, ఆవేశం అన్నీ కలగలిపి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇలాంటి రాక్షసుడికి ఎమోషన్స్ కూడా ఉంటాయా అన్న అనుమానం ఆయన్ని వెట్రిమారన్ గారి నుండి చూపు తిప్పుకోకుండా చేసింది. అన్న కళ్ళల్లో భావానికి వెట్రిమారన్ గారు ఇంకా రాక్షసంగా నవ్వుకుంటూ, అక్క చనిపోయాక నా నెక్స్ట్ టార్గెట్ బిజినెస్ పెట్టాలి అనుకున్న చిన్నన్న అంటే వెట్రివేల్ గారు అయ్యాడు. కానీ లక్కీగా నువ్వు ఈలోపే ప్రేమ పెళ్ళి అంటూ ఇంట్లో ఎవ్వరిని ఊపిరి తీసుకోకుండా చేశావు. నేను కూడా ఎగ్జామ్స్లో బిజీ అయిపోయాను. అసలు నీ మీద దృష్టి పెట్టకపోవడం నాది తప్పు. నీ డ్రీమ్ ప్రకారం అందరికీ దూరంగా పోతావు. ఆస్తితో నీకు సంబంధం లేదులే అనుకున్నాను. గాని నేను ఊహించని విధంగా పెరియప్ప కమలి అక్కకి కట్నం ఇవ్వాలి అనుకున్న ఆస్తి అంతా నీ చేతిలో పెట్టగానే అందరినీ అక్కడికక్కడే షూట్ చేసి చంపేయాలని అనిపించింది. చాలా కష్టంగా నన్ను నేను కంట్రోల్ చేసుకుని టైం కోసం ఎదురు చూశాను. నువ్వు అన్నీని తీసుకుని అంటే ఇందిరా గారిని తీసుకుని ఆంధ్ర రాగానే చిన్నన్నని కడముట్టించాలి అనుకున్నాను. గాని అన్న బిజినెస్ అంటూ అందరికీ దూరంగా వెళ్ళిపోయి తప్పించుకుంటే పెరియమ్మ నేను కనిపెట్టిన స్లో పాయిజన్ కి బలయ్యారు అని చెప్పారు. వాళ్ళెలా చనిపోయారో గుర్తు చేసుకుని క్రూరంగా నవ్వుతూ, తల్లిదండ్రులది కూడా సాధారణ మరణం కాదని తెలియగానే సెల్వరాఘవన్ గారి గుండె పగిలిపోయింది. ఆవేశంలో రాక్షసంగా నవ్వుతున్న వెట్రిమారన్ గారి కాలర్ పట్టుకోబోతుంటే ఆ
ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేశారు వెట్రిమారన్ గారు. అన్న ఆవేశాన్ని చూసి మరింత వెర్రిగా నవ్వుతూ ఆయన్ని దూరంగా నెట్టేశారు వెట్రిమారన్ గారు. అప్పటి వరకు మరిది చెబుతున్నది అంతా విని శిలలా మారిన ఇందిరా గారు మరిది తన భర్తను నెట్టేయడంతో ఏవండి అంటూ కంగారుగా ముందుకెళ్లి భర్తను పట్టుకున్నారు. ఆ భార్యాభర్తలిద్దరినీ చూసిన వెట్రిమారన్ గారు మరింత సైకోలా నవ్వుతూ, ఇప్పటి వరకు నేను చెప్పింది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఆ తర్వాత నేను చేసింది, ఇకపై నేను చేయబోయేది వింటే మీ గుండె ఇప్పటికిప్పుడే ఆగిపోతుంది అని గట్టిగా నవ్వుతూ తిరిగి సింగిల్ సీటర్లో కూర్చుని అప్పటికే ఖాళీ అయిన మందు బాటిల్ పక్కన పడేసి సిగరెట్ వెలిగించి గట్టిగా ఒక పఫ్ తీసుకుని వదిలి, వాళ్ళు చనిపోయాక నువ్వు నన్ను ఇక్కడికి తెచ్చుకున్నావు. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే కోరుకున్నాను. నా అతిపెద్ద డ్రీమ్ ఏంటంటే ఈ సమస్యను నేనే సృష్టించి దానికి పరిష్కారం కూడా నేనే అవ్వాలి. అందుకే చదువుకుంటూనే నీకు తెలియకుండా నీ హాస్పిటల్లోనే ఒక ల్యాబ్ని మెయింటైన్ చేసేవాడిని. నా డ్రీమ్లో భాగంగా డ్రగ్స్ వాటికి మెడిసిన్స్ కనిపెడుతూ అవి డైరెక్ట్గా నీ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ మీదే ఉపయోగించేవాడిని. చాలా వరకు నేను కనిపెట్టిన ఏ డ్రగ్ ఫెయిల్ అవ్వలేదు. అలాగే ఇప్పటి వరకు ఆ విషయం నీ వరకు రాకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. కారణం నువ్వంటే నాకేదో భయం ఉండి కాదు. అప్పుడే నేను ఈ ప్రపంచం ముందు ఓపెన్ అవ్వడం ఇష్టం లేక. కానీ నా దురదృష్టం కొద్దీ నేను ఇచ్చిన డ్రగ్ వల్ల ఆ పేషెంట్ చనిపోయి ఆ తలనొప్పి నీ పీకకు చుట్టుకుంది అని తెలిసి ఎలా అయినా ఈ కేసులో నిన్ను ఇరికించి అన్నీని పాపను చంపేసి ఈ ఆస్తినంతటిని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. నీ అదృష్టం బాగుండి ఇందులో నువ్వు బయటపడి నోరు మూసుకుని ఉండక నా పుట్టలో వేలు పెట్టి కదిపి నా గురించి అసలు తెలుసుకోకూడని నిజాలు తెలుసుకున్నావు అంటూ అన్నావదినుల వైపు కన్నింగా చూస్తూ ఉన్నారు వెట్రిమారన్ గారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న, పెద్దగా రియాక్ట్ కాకపోయినా తమ్ముడిలోని రాక్షసుడిని పూర్తిగా చూసేసరికి సెల్వరాఘవన్ గారికి అతని మీద కోపంతో పాటు భయం కూడా మొదలైంది. ఇలాంటి వాళ్లతో తెలివిగా డీల్ చేయకపోతే ఇది ఒక్క ప్రాణంతో పోయేది కాదు అనుకున్నారు. అనుకున్నదే తడవు అప్పటికే తన దగ్గరున్న గన్ తీయబోతుంటే అతని చుట్టూ ఎప్పుడు వలయంలా ఉండే సెక్యూరిటీ ఆయనకి రక్షణ కవచంలా ఏర్పడడంతో కాస్త రిలాక్స్గా ఊపిరి పీల్చుకుని, బాలన్ ముందు వాణ్ణి ఇంటి నుండి బయటకు గెంటేయండి అని ఆర్డర్ వేయడంతో స్వయంగా బాలన్ గారే అప్పటికే ఫుల్గా తాగుతున్న వెట్రిమారన్ గారి కాలర్ పట్టుకుని ఇంటి బయటకి లాక్కొచ్చి గుమ్మం అవతలకు గెంటేశారు. అసలే తాగి ఉన్న వెట్రిమారన్ గారికి అన్న చేసిన అవమానం అతన్ని ఇంకా రాక్షసుడిలా మారేలా చేసింది. కోపంతో బుసలు కొడుతూ అప్పటికే తన కోసం స్పెషల్గా ఏర్పాటు చేసుకున్న తన బంగ్లాకి చేరుకుని ఇంకా తప్పతాగి అన్నను, అతని కుటుంబాన్ని, తనను మెడపట్టి బయటకు గెంటేసిన బాలన్ని ఎలా అయినా కడముట్టించాలన్న పంతంతో రగిలిపోతూ 2 రోజులు ఒళ్ళు తెలియకుండా అలానే తాగుతూ ఉన్నారు. ఇటు వెట్రిమారన్ గారిని బయటకు గెంటేసిన బాలన్ గారు లోపలికి వెళ్లేసరికి సెల్వరాఘవన్ గారు తన తల్లిదండ్రుల మరణానికి, చెల్లెలి మరణానికి కారణం అయిన రాక్షసుడి లాంటి తమ్ముడికి ఎలా అయినా శిక్ష పడేలా చేయాలి అని నిర్ణయించుకుని అప్పటికే అతనికి వ్యతిరేకంగా కలెక్ట్ చేసిన సాక్ష్యాధారాలను అన్నీ సేఫ్గా ఒకచోట దాచిపెట్టి వచ్చి తమ్ముడి నిజస్వరూపం చూసిన భార్యని ఓదారుస్తూ ఉన్నారు. వాళ్ళని అలా చూసిన బాలన్ గారు కూడా ఆ ఇద్దరికీ ధైర్యం చెప్పి ముందే పోలీసులకు ఈ విషయం ఇన్ఫార్మ్ చేయడం మంచిది సార్ అని సలహా ఇవ్వడంతో సెల్వరాఘవన్ గారికి తమ్ముడి నుండి ప్రాణాపాయం ఉంది కాబట్టి అదే మంచిదని భావించి తనకి అత్యంత సన్నిహితుడు అయిన మనోహర్ గారికి, అదేనండి మన శక్తి తండ్రి, పర్సనల్గా కలిసి విషయం వివరించారు. విషయం తెలుసుకున్న మనోహర్ గారు అంతా నేను చూసుకుంటాను గాని సాక్ష్యాధారాలు జాగ్రత్తగా ఉంచమని చెప్పి సెక్యూరిటీ కూడా మరింత కట్టుదిట్టం చేయమని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు బాలన్ గారు కూడా సెక్యూరిటీ డబుల్ చేసి తెలియని మనిషిని కనీసం కాంపౌండ్ గేట్ కూడా దాటనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవైపు మనోహర్ గారు లీగల్గా వెట్రిమారన్ గారి మీద యాక్షన్ తీసుకోవడం కోసం పావులు కదుపుతుంటే, మరోవైపు అన్న కుటుంబం మొత్తానికి చావు ముహూర్తం సిద్ధం చేసి రెడీగా పెట్టారు వెట్రిమారన్ గారు. ఆయన ప్లాన్ ప్రకారం చెన్నైలో ఏదో వేడుక కోసం సెల్వరాఘవన్ గారు ఫ్యామిలీతో సహా సెక్యూరిటీ ఆధ్వర్యంలో బయలుదేరారు. కానీ దారిలో వెట్రిమారన్ గారి ప్లానింగ్ ప్రకారం బాంబ్ బ్లాస్ట్ అయి సెల్వరాఘవన్ గారి ముందున్న కారు తప్ప వెనకున్న 2 కార్లు బ్లాస్ట్ అవ్వడంతో సెల్వరాఘవన్ గారికి అప్పటికే విషయం అర్థమైంది. ఇక ఆ రాక్షసుడి బారి నుండి తప్పించుకోలేము అన్న భయంతో
కనీసం తన బిడ్డనైనా కాపాడుకోవాలి అన్న ఆశతో తమని ఆ రాక్షసుడి నుండి కాపాడాలి అని ప్రయత్నిస్తున్న బాలన్ గారికి అతుల్యని అప్పగించి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోమని అప్పటికే తమని సమీపిస్తున్న తమ్ముడిని చూసి బలవంతంగా అతన్ని అక్కడి నుండి ముందుకు పంపించారు. కానీ లాభం లేకుండా పోయింది. వెట్రిమారన్ గారి చేతుల్లో తల్లిదండ్రులు మాత్రమే కాదు, తనని కాపాడాలి అని చూసిన సెక్యూరిటీ చీఫ్ బాలన్ గారిని కూడా తన కళ్ళ ముందే అతి కిరాతకంగా చంపేసిన బాబాయిని చూసి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది అతుల్య. తీరా అతుల్య కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉండడంతో కంగారుగా అమ్మా అప్పా అంటూ ఏడుస్తుంటే అప్పటికే అన్నకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుసుకుని అక్కడికి భార్యతో సహా చేరుకున్న విట్రివేల్ గారు అన్న కూతురుని దగ్గరకు తీసుకుని ఏమైందని అడుగుతుండగా అప్పుడే అక్కడికి చేరుకున్న విట్రిమారన్ గారు అన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి, సిఐ ఏదో మాట్లాడాలట, నిన్ను ఒకసారి రమ్మంటున్నారు అనడంతో ఆయన అతుల్యని భార్య వల్లి గారికి అప్పగించి ఆయన బయటకు వెళ్లారు. ఇంతలో వల్లి గారికి ఫోన్ రావడంతో కాస్త పక్కకి వెళ్ళగానే వెట్రిమారన్ కోపంగా తనని చూసి భయంతో ఏడుస్తున్న అతుల్య గొంతు పట్టుకుని నువ్వు చూసిన నిజాన్ని బయట పెట్టాలి అని చూస్తే నీకంటూ మిగిలిన చిత్తప్ప చిత్తీని కూడా మీ అమ్మ అప్పల దగ్గరకు పంపించేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాపం అప్పటి నుండి భయంతో మాటలు వచ్చిన మూగది అయిపోయింది అతుల్య. వల్లి గారు తనని ఎంత బాగా చూసుకుంటున్నా తల్లితో ఉన్నట్టు ఫ్రీగా ఉంటే ఎక్కడ తన మనసులో దాస్తున్న నిజాలు బయటపడతాయో అన్న భయంతో అసలు నోరు విప్పి ఆమెతో మాట్లాడేదే కాదు. అన్న చనిపోవడంతో అన్న ట్రస్టులు, హాస్పిటల్స్, ఆర్ఫనేజెస్, ఓల్డేజ్ హోమ్స్ బాధ్యతలు అన్నీ వెట్రివేల్ గారి మీదే పడ్డాయి. ఇక దాంతో ఆ ఆస్తి అంతటికి ఏకైక వారసురాలు అయిన అతుల్యకి లీగల్ గార్డియన్ గా మారి అతుల్య విషయంలో ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండడం మొదలుపెట్టారు. అప్పటి నుండి అతుల్య మరింత స్తబ్దుగా మారిపోయింది. నిజానికి వెట్రిమారన్ గారి గురించి అన్ని నిజాలు వెట్రివేల్ గారికి తెలుసు. తనకి తమ్ముడి గురించి నిజాలు తెలియగానే వెట్రివేల్ గారితో షేర్ చేసుకున్నారు సెల్వరాఘవన్ గారు. కానీ ఆయన ఏం తెలియనట్టు ఉండడానికి కారణం మిగిలిన అతుల్య ప్రాణాన్ని అయినా కాపాడాలి అన్న ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయారు. పైగా వెట్రిమారన్ గారికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాధారాలన్నీ సెల్వరాఘవన్ గారు ఎక్కడ దాచిపెట్టారో ఎంత వెతికినా దొరక్కపోవడంతో అన్నీ తెలిసిన మౌనంగా ఉండడం తప్ప ఇక ఆయనేం చేయలేకపోయారు. వెట్రిమారన్ గారు అతుల్యని ప్రాణాలతో వదిలేయడానికి కారణం సెల్వరాఘవన్ గారు ఇలాంటిదేదో జరుగుతుంది అని ముందే ఊహించి తెలివిగా ఆస్తి అంతా అతుల్య పేరు మీద రాసి తను మేజర్ అయినా సరే తను మనసుకి నచ్చిన వాణ్ణి పెళ్లాడే వరకు లేదా ఆమె అంతటా ఆమె ఆస్తిని దానికి సంబంధించిన బాధ్యతలను తనే హ్యాండిల్ చేసే వరకు తనకి గార్డియన్ గా వెట్రివేల్ గారిని నియమించి ఆమె ప్రాణాలకు ఎలాంటి హాని కలిగినా దానికి కారణం తన తమ్ముడైన వెట్రిమారన్ గారే అని డైరెక్ట్ గా మెన్షన్ చేశారు తెలివిగా. దాంతో వెట్రిమారన్ గారు అతుల్య ఎలాగో ఆమె మనసులో తను కలిగించిన భయం వల్ల తనంతట తానుగా ఆ ఆస్తికి సంబంధించిన బాధ్యతలు ఏవీ చేపట్టదన్న నమ్మకంతో అతుల్య పెళ్లి అయ్యే వరకు వెయిట్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే పిల్లలు కలిగే ఛాన్స్ లేని వెట్రివేల్ గారిని కూడా ప్రాణాలతో వదిలేశారు. ఆ తరువాత అతుల్య ఎలాగో ధైర్యం చేసి అనుకోకుండా ఒకరోజు వల్లి గారితో కలిసి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో పార్కులో కూర్చున్నప్పుడు తనని అనుకోకుండా జాగింగ్ కి వచ్చి కలిసిన మనోహర్ గారు పోలీస్ అని తెలిసి విషయం అంతా ఆయనకి వివరించి వెట్రివేల్ గారిని వల్లి గారిని సేవ్ చేయమని చాలా ఏడ్చింది. అప్పటికి అతుల్యకి తెలియని విషయం ఏంటంటే మనోహర్ గారు తన తండ్రి సెల్వరాఘవన్ గారు స్నేహితులు అని. ఆయన కూడా అతుల్యకి అవేమీ చెప్పకుండా అంతా నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్పడంతో కొంతలో కొంత ధైర్యంగా ఉండేది అతుల్య. కానీ కొద్ది రోజులకే మనోహర్ గారి మరణ వార్త టీవీలో చూసేసరికి అతుల్య పూర్తిగా బెదిరిపోవడమే కాదు, తన స్వార్థం వల్లే ఒక నిండు ప్రాణం పోయింది అన్న గిల్టీ ఫీలింగ్తో అప్పటి నుండి కనీసం ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ఇక ఈ పార్ట్తో గతం అయిపోయినట్టేనండి. అలా అయితే ఇప్పుడు ప్రస్తుతం వెట్రిమారన్ గారు ఎక్కడున్నట్టు? ఆయన వల్ల అతుల్యకి ఇప్పటికీ ప్రాణహాని ఉందా? అవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.